తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇళ్ల నుంచి, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ సందీప్. తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు కొద్ది సెకండ్ల పాటు జరిగిన భూ ప్రకంపనలు కొంత గందరగోళానికి గురిచేశాయి, కలకలం సృష్టించాయి. ముఖ్యంగా ఈ 10 సెకండ్ల పాటు ఇటు విజయవాడ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటుగా ఇటు తెలంగాణకు వచ్చేసి వరంగల్, కరీంనగర్, హైదరాబాదు, వరంగల్ లాంటి ప్రాంత జిల్లాలలో 10 సెకండ్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏందో అర్థం కాక వెంటనే బయటకు వచ్చారు, పరుగులు పెడుతూ భయంతో వణికిపోయారు. ముఖ్యంగా ములుగు కేంద్రంగా 5.3 రిక్టర్ స్కేల్ పై భూకంపాలు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఏమైతుందో అర్థం తేరుకునే లోపే ఒక్కసారిగా భూమి కంపించింది. దీంతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. 7 గంటల 27 నిమిషాలకు మొత్తంగా 10 సెకండ్ల పాటు భూ కంపించినట్టు శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ మొత్తం దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అంటే ఎవరికి వారు ఉదయం కాబట్టి ఎవరికి వారు పనిలోకి వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా భూమి ప్రకంపించడంతో కొన్ని చోట్ల సీసీటీవీ దాంట్లో విజువల్స్ కూడా నమోదయ్యాయి. ఒక్కసారి ఇంట్లోంచి పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. ఇల్లు కూడా కొంత కదిలాయి. ఇంట్లో ఉన్న కొంత సామాను కింద పడిపోయినాయి. అలజడి జరిగింది. దీంతో ప్రజలు ఏమైతుందో తెలుసుకోలేకపోయారు. అయితే పొద్దున ఉదయాన్నే ఇలాంటి వార్త మాత్రం కొద్దిగా తెలుగు ప్రజల్లో ఆందోళన గురి చేశాయి. ఏంటంటే ఇప్పటికిప్పుడే గతంలో కూడా కొద్దిసారి హైదరాబాద్ లో ఇట్లాంటి ప్రకంపనలు వచ్చాయి, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ. మనం రీసెంట్ గా ఇప్పుడు వరంగల్ నుంచి ఒక విజువల్ చూసాము, సీసీ ఫుటేజ్ లో ఇల్లు పైకప్పు అంతా కూడా ఊగిపోయింది. దీంతో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా బయటకు వచ్చారు భయంతో. ఏమైతుందో వాళ్ళకి అర్థం కాలేదు, బయటకు వచ్చి అటు దిక్కులు చూస్తా ఉన్నారు. సో ఇలాంటి ఇక్కడ కేవలం ఇప్పుడు వరంగలే కాదు, ఇంకా చుట్టుపక్కల కరీంనగర్, విజయవాడ, కృష్ణా జిల్లాలతో పాటుగా కరీంనగర్, హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ప్రజలు అది భూకంపం అనేది తెలుసుకునే లోపే కొంత భూకంపం తర్వాత తెలుసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి మాత్రం ఎట్లాంటి అది లేదు. ములుగు కేంద్రంగా మాత్రం 5.3 రిక్టర్ స్కేల్ పైన భూ ప్రకంపనలు నమోదైనట్టు ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు చెప్పారు. సందీప్, రాధాకృష్ణ, అంటే రిక్టర్ స్కేల్ పై ఎంత తీవ్రత నమోదైంది? అంటే గతంలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? గతంలో హైదరాబాద్ లో వచ్చాయి కానీ స్వల్పపాటి, కానీ తెలంగాణలో మాత్రం రేరెస్ట్ గా చెప్పవచ్చు. అయితే గతంలో హైదరాబాద్ లో కొన్ని సంవత్సరం క్రితం మాత్రము ఈ హైదరాబాద్ బోరబండ కేంద్రంగా కొంత చిన్న స్వల్ప ప్రకంపనలు నమోదయ్యి. అది అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే జరిగింది. కానీ ఇది మాత్రం మొత్తంగా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఇటు కృష్ణా, గుంటూరు, తాజాగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఈ ప్రకంపనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే దాదాపు ఒక పార్ట్ మొత్తం కృష్ణా, గుంటూరు, ఇటు ఖమ్మము, భద్రాచలము, ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా కరీంనగర్, మన వరంగల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా కొన్ని సెకండ్ల పాటు ఒక పార్ట్ మొత్తం కూడా ఇట్లా ప్రకంపనలు వచ్చినట్టున్నాయి. దాని తీవ్రత మాత్రం అర్థం కాదు. 5.3 తీవ్రత అంటే దాదాపుగా కొంత పెద్ద ఎత్తున అలజడి ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతానికైతే 5.3 నమోదైంది మన శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారం. థ్యాంక్ యూ రాధాకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. తెలంగాణతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో దాదాపు 10 సెకండ్ల పాటు స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు భయపడి ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలుగు రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు మాత్రం ఒక్కసారిగా కలకలం సృష్టించినప్పుడు ఇటు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాలో కూడా ఉదయం 7:26 నుంచి 7:20 వరకు కూడా కొన్ని సెకండ్ల పాటు ఇటు హన్మకొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మనుగురు, ఇటు భూపాల్పల్లి ఈ ప్రాంతాలు మాత్రం ఎక్కువగా వచ్చాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వారంతా కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకు మనం స్క్రీన్ పై కనిపిస్తున్నట్టు ఒక విజువల్స్ మనం చూడొచ్చు. అందులో ఉన్నటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించిన వారు ఇంట్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇటు భూ ప్రకంపనలు రావడంతో అక్కడ ఉన్నటువంటి ఇంటి ముందు వేసినటువంటి రేకుల షెడ్డు ప్రకంపనలకు భారీగా శబ్దం రావడంతో ఆ కుటుంబ సభ్యులు కూడా బయటికి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అది ఏం జరుగుతుందో అర్థం కాక బయటకు వచ్చి ఇటు ఆకాశం వైపు అక్కడ ఉన్నటువంటి రేకుల వైపు చూసినటువంటి సిచ్యువేషన్ లేకపోతే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు నివ్వరపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా చూసుకుంటే మాత్రం దీనికి మేడారం ప్రాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతం వద్ద 5.3 మ్యాగ్నిట్యూడ్ గా గుర్తించినటువంటి అధికారులు దీన్ని ప్రధాన కేంద్రంగా గుర్తించారు. ఎందుకంటే కూడా తెలంగాణ వ్యాప్తంగా కంపించినటువంటి ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి కావడం, అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా బయటికి పరుగులు తీసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ చూడలేదు కాబట్టి ఏం జరుగుతుందో అర్థం కాక ప్రజలైతే కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇటు తెలంగాణతో పాటు మరి కొన్ని సంబంధించినటువంటి ఏరియాలో కూడా ఎక్కువ ఉన్నటువంటి సెకండ్ల పాటు కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం 2 నుంచి 3 సెకండ్లు ప్రకంపనలు సృష్టిస్తాం మాత్రం మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం 5 నుంచి 15 సెకండ్ల పాటు కూడా భూ ప్రకంపనలు రావడం కూడా ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికైతే కూడా అధికారుల అంచనా మేరకైతే కూడా రెక్టర్ స్కేల్ పై మాత్రం 5.3 తీవ్రతగా నమోదైనట్టుగా చెప్తున్నారు. దీనికి ప్రధాన కేంద్రంగా ఇక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి మేడారం ప్రాంతంలో ఎక్కువ కూడా కంపించినట్టుగా అధికారులు అయితే గుర్తించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. రోలర్ కాదు సౌండ్ అయితే బండి మనకి బైపాస్ మీద పెద్ద వెహికల్స్ పోతూ వస్తుందిగా అట్లా వచ్చిందిగా ఇలా పడింది. ఇంకేం కదా మాకైతే మరి కలిపి
మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.